యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం కింద యేసే పరిష్కారంలో మీరు వాక్యాన్ని వింటున్నారు. నేటి వాక్య ధ్యానం నిర్గమకాండము నుండి దేవుని గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవటానికి మీ ప్రార్థన సహకారం అవసరం. నెలకు 1000 రూపాయలు ఇచ్చువారును, ఒక ఎపిసోడ్కు 3500 ఇచ్చువారును ప్రత్యేకంగా కావాలి. ప్రార్థించమనవి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, ప్రేక్షకులు సత్యవంతుడైన మిమ్ములను తెలుసుకునే కృపనిమ్మని వేడుచున్నాము. రక్షణ ప్రదాత అయిన మిమ్ములను ఎరుగుటయే నిత్యజీవం, ఇది వీరు గ్రహించుటకు కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో పరాయి పాలనలో పలు బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. అలాగనే శ్రమలు అనుభవించుట వలన వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు మోషేకు ప్రత్యక్షం అయ్యాడు. హోరేబులో పర్వతం యొద్ద ఒక పచ్చటి పొదలో దేవుని యొక్క దూత ఉన్నప్పుడు ఆ పొద తగలబడిపోతున్నట్లుగా ఒక దృశ్యం మోషే గమనించాడు. అది అరణ్య ప్రాంతాల్లో సాధారణమే. కానీ ఎంతసేపు తగలబడినా పొదగానే ఉన్నది, మంటలుగానే రేగుతున్నవి. అది మోషేను ఆశ్చర్యానికి గురి చేసి, ఈ వింత ఏమిటి? పచ్చని పొద, పెద్ద పెద్ద అగ్నికీలలు, పొదలా ఉంది, అగ్నిలా ఉంది. కాలం గడుస్తోంది, మార్పు లేదు. కాలం గడుస్తోంది, మార్పు లేదు. అది అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. ఆ పొదలో నుండి వాక్కులు వినిపిస్తున్నాయి. ఇది దృశ్యం. ఇది నేను రేపు దీని గురించి ఎక్కువ వివరిస్తాను. ఇవాళ ఈ దేవుడు ఇలా దిగి రావటానికి గల కారణాలు ఏమిటి? వాట్ మేడ్ గాడ్ టు అపియర్ టు మోసెస్? మోషేకు కనబడటానికి కారణాలు ఏమిటి అనేది నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనము నుండి 25వ వచనము వరకు 5 మాటలు కనిపిస్తాయి. 5 మాటలు. ఈ 5 మాటలు దేవుడు మోషేకు ప్రత్యక్షం అవటానికి కారణాలు. ఈ 5 కారణాలకు పూర్వపదం ఒక మాటలో చెప్పాడు. ఫరో మృతి చెందాడు. అనేక దినములైన పిమ్మట
అనేక దినములు అంటే 40 years. అనేక దినములు మోషే లైఫ్లో 40 years. మోషే లైఫ్లో 40 years అయిపోయాయి. 80 ఏళ్ళకు వచ్చేసాడు మోషే. 40 ఏళ్ళప్పుడు మిద్యానులోనికి ప్రవేశించాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఒక్క సింగిల్ వర్డ్లో 40 ఏళ్ల చరిత్ర గడిచింది. అనేక దినములు జరిగిన పిమ్మట మోషే మిద్యాను యొక్క యాజకుడైన ఇత్రో రగూయేలు ఇంటికి అతని కుమార్తెల చేత తోడ్కొని వెళ్ళబడ్డాడు. అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత కుదిరి వారితో ఉండటానికి సమ్మతించాడు. ఒక విశేషం ఏంటంటే, మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెలు మోషేను గురించి చెప్పిన మాట ఐగుప్తీయుడు అని చెప్పారు. వాస్తవానికి మోషే హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. కానీ అతని యొక్క ఔటర్ అపియరెన్స్ ఐగుప్తీయుని అపియరెన్స్ ఉంది. ఐగుప్తీయులు వస్త్రధారణ చేసే విధానం అందులో ఉంది. మేము ఐగుప్తు దేశం వెళ్ళాం. నైల్ క్రూజ్, నైల్ నది మీద విహారయాత్ర ఏర్పాటు చేసినప్పుడు ఒక నాట్యం ఆడేటువంటి ఒక యువకుడు వచ్చాడు. అది వారి ఐగుప్తు దేశపు సహజమైనటువంటి వస్త్రధారణ. అతడు రంగురంగుల దుస్తులు, పైనుండి కిందకు ఒక అంగి, ఒక విశాలమైనటువంటి వస్త్రం. మనకు కండవ, తెలుగువారికి భుజాన కండవ, లాల్చి పంచె మనకు ఏ విధంగా అయితే తెలుగువారికి ఆనువాలుగా ఉంటుందో, తమిళ వారికి ఏ విధంగా అయితే లుంగి ఆనువాలుగా ఉంటుందో, అలాగున అక్కడ కూడా ఒక వస్త్రధారణ ఉంది. అది కూడా ధనవంతుల యొక్క వస్త్రధారణ ఐగుప్తు దేశంలో. అది మోషే ధరించుకుని ఉన్నాడు. అందుకనే వాళ్ళు మోషేను చూడగానే ఐగుప్తీయుడు అని చెప్పేశారు తండ్రితో. ఒక ఐగుప్తీయుడు అనే భావనతో వాళ్ళు అతన్ని తీసుకొచ్చుకున్నారు. అయితే అతను హెబ్రీయుడు. మోసెస్ elected by God for his greatest redemption work of the nation Israel. ఇజ్రాయేలు దేశము యొక్క గొప్ప విమోచనార్థం దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక మనుష్యుడు అతడు 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతనికి తెలిసిన ఐగుప్తు రాజు చనిపోయాడు. అట్లాంటి మూమెంట్స్లో ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరబెడుతున్నారు. తాము చేయుచున్న వెట్టి పనులు అంటే చాలా హ్యూమిలియేషన్తో కూడినటువంటి అన్నమాట. వెట్టి చాకిరి అది నిర్మూలన చేసి చట్టం చేశారు. మన దేశంలో వెట్టి చేయించకూడదు ఎవరితో కూడా. దానికి కొంతమందిని నియమించి ఉంచకూడదు. వీళ్ళు ఈ పని చేయాలని చెప్పడానికి లేదు. కనుక అక్కడ ఈ వెట్టి పనులు చేయిస్తున్నారు. వెట్టివాడు అంటే శవాలను కాల్చటం, బహిర్భూములను శుభ్రం చేయటం, మానవ మలాన్ని తీసుకుని వెళ్ళటం, గొడ్లను చనిపోయిన వాటిని తీయటం, ఇట్లా కొన్ని వెట్టి పనులు ఉన్నాయి. అవి చేసేవాళ్ళు వెట్టివాళ్ళు అంటారు. వాళ్ళని ఊర్లో దూరంగా పెట్టడం, ఇట్లా రకరకాలైనటువంటి వారితో మాట్లాడకపోవటం, స్పెషల్గా వారి శుభకార్యాలు పిలవకపోవటం, దేవాలయాల్లోనికి వెళ్ళనీయకపోవటం, హ్యూమన్ రైట్స్ అన్నీ భంగం అయిపోతున్నాయి. దేవుడు ప్రతి మానవునికి కొన్ని హక్కులు ఇచ్చాడు.
మానవుడికి హక్కులు ఉన్నాయి. ఆ మానవ హక్కులు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అమలవుతున్నాయి. ప్రపంచ మానవ హక్కుల విభాగం ఉంది. దేశానికి మానవ హక్కులు ఉన్నాయి, రాష్ట్రానికి మానవ హక్కుల విభాగాలు ఉన్నాయి. నీ మానవ హక్కు భంగం అయితే, అంటే జీవించే హక్కు ఉంది మానవుడికి, ఇష్టమైతేనే పని చేయాలి తప్ప బలవంతంగా ఒకడు ఇంకొకరిని బలవంతంగా పని చేయించడానికి వీలు లేదు. తెలుసా? ఆఖరికి భార్య భర్తలైనా కూడా భర్తకు ఇష్టం లేదు భార్య గారి, భార్యకి ఇష్టం లేదు భర్త చేయమని ఫోర్స్ చేస్తే హ్యూమన్ రైట్స్లో పనిష్మెంట్ ఉంది. కుదరదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే, వెట్టి పనుల చేత వాళ్ళు ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ల్యాండ్. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. వెళ్ళాలంటే చేత కాదు, పారిపోవటానికి వీలు లేదు, దొరికితే చంపేస్తారు. కాబట్టి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఏడుస్తున్నారు. ఐగుప్తు ఇనుప కొలువులా తయారయ్యింది వాళ్ళకు. నో ఫ్రీడమ్. స్వేచ్ఛ లేకపోతే, సంకెళ్ళు లేకపోయినా చరే. చేతికి సంకెళ్ళు లేవు, కాళ్లకు సంకెళ్ళు లేవు, కానీ బ్రతుకుకు స్వేచ్ఛ లేదు. మానవుడు దుఃఖపడతాడు. ఒక పక్షిని పంజరంలో బంధించినట్లు, ఒక సింహాన్ని ఒక బోనులో బంధించినట్లు. సింహానికి లిమిటేషన్ ఏముంది, ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది అరణ్యంలో. అట్లాంటిది ఒక 10x10 బోను పెట్టి అందులో సింహాన్ని పెట్టి లాక్ చేస్తే సింహం కొంచెం నడుస్తుంది, కానీ అక్కడక్కడే. అది స్వేచ్ఛ కాదు, చెర. ఆ హ్యూమన్ రైట్స్ని లిమిట్ చేసి హర్ట్ చేస్తున్నప్పుడు ప్రతి మానవుడు ఏడుస్తాడు. అంతరంగంలో గాయం అవుతుంది, విడుదల కొరకు యత్నిస్తాడు, భంగపడితే గాయపడతాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? మేము మా జాతిని అడగదొక్కేస్తున్నారు, ఏం చెయ్యాలి? ఏం చేయటానికి చేత అవటంలా. నాయకులు లేస్తే అణిచేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇక దేవుని వైపు చేతులు దాచి మొరపెట్టుకుంటున్నారు. దేవుడా, మమ్మల్ని ఎందుకు తెచ్చావు ఈ దేశం? మా కణాల్లో మేము ఉంటే బాగుండేది కదా. మా పితరులు ఈ దేశం ఎందుకు తెచ్చు? ఇక్కడ వీళ్ళు మమ్మల్ని బాధలు పెడుతున్నారు అని చెప్పి తెగ ఏడుస్తున్నారు. కాబట్టి వీరు పెట్టిన మొర పరలోకమునకు చేరెను. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. వారి అంతరంగములలో వస్తున్నటువంటి బాధా సంబంధమైనటువంటి పొగ దేవుని సింహాసనం దగ్గరికి చేరింది. ఆ ఆర్తనాదాలు, అంతరంగ ఆర్తనాదాలు దేవుడు వింటాడు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఎవరిని ఎవరు ఏడిపించినా అది దేవుడు వింటాడు. దేవుడు వింటలేదు అని అనుకుంటారు కొందరు, అర్థం కాక. నీ మొర దేవుని సన్నిధికి వెళుతుంది, ఇది నీకు తెలుసునా? డూ యు నో దాట్? డిడ్ యు అండర్స్టాండ్ దాట్? నీకు అర్థమైందా? నీ మొర దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇట్ గోస్ స్ట్రైట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడికి మౌనంగా ఉండడు. దేవుని యొద్దకు ఎప్పుడైతే మొర వెళ్ళిందో, హీ నెవర్ నెగ్లెక్ట్ ద క్రై ఆఫ్ ఎనీ మ్యాన్. ద క్రై ఆఫ్ ఎనీ మ్యాన్. ఏ మానవుని యొక్క ఆర్తనాదం ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన వెంటనే వినేస్తాడు. బైబిల్లో మానవ చరిత్ర ప్రారంభంలోని ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యేను దగ్గరకు దేవుడు వచ్చి మాట్లాడుతూ అన్నాడు, నీ సహోదరుని యొక్క ప్రాణము యొక్క మొర నా సన్నిధికి వచ్చింది, అది నేలలో నుండి నాకు మొర పెడతాంది.
నువ్వు చిందించిన రక్తము యొక్క స్వరము నేలలో నుండి, భూమిలో నుండి నాకు మొరపెడుతోంది. ఐఎమ్ ఏబుల్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ ఏబెల్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ద ఎర్త్. భూదిగంతములలో నుండి నీ సహోదరుని స్వరము పరలోకములో నాకు కనబడుతోంది. The cry of any man will go to God. ప్రతివాని యొక్క ఆర్తనాదము, ఏడ్పు, మొర దేవునికి చేరుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ, caste, religion and creed. The cry of a human being will reach God and His presence. Our God is prayer listening God. మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు, మొర వినేటువంటి దేవుడు, ఆర్తనాదము వినేటువంటి దేవుడు. మౌనముగా ఉండడు. మన మొర ఆయన చెవిని జొచ్చుతుంది, దూసుకెళ్తుంది ఆయన చెవిలోకి మన మొర. హీ కాంట్ బి సైలెంట్, హీ లిజన్స్. నీ మొర ఆయన వద్దకు వెళ్ళటమే కదా. రెండవది కాగా దేవుడు వారి మూల్గును వినెను. కాగా దేవుడు వారి మూల్గులను వినెను. దేవుడు విన్నాడు. దేవుడికి అర్థమైంది. దేవుడు గ్రహించి ఉన్నాడు. నీ కన్నీటి కారణం ఆయనకు విషదమే. నీ కన్నీటి కారణం దేవునికి విషదమే. ఇది భూమి మీద జరుగుతున్నది, పరలోకములో తెలియబడుచూ ఉన్నది. మీరు గుర్తెరగాలి ఈ సత్యాన్ని. మన జీవితాల్లో భూమి మీద ఏమి సంభవిస్తున్నా పరలోకముందున్న దేవుని యొక్క సన్నిధిని అది తెలుస్తోంది. దేవుడు ఈ మొర ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి నుండి వచ్చింది తెలుసుకుని విన్నాడు. రెండవది దేవుడు విన్నాడు, ఆ కారణం చేత ఆయన స్పందించాడు. ఒకటవది మొర చేరింది, రెండవది మొర విన్నాడు. మూడవది ఆ మొర విన్నప్పుడు వారికి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది. దిస్ ఈజ్ థర్డ్ వన్. మూడవ కారణం, ఈ వాయిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఆయనకు ముగ్గురు గుర్తొచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారితో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది. ఎవరిది వాయిస్? అబ్రహాము సంతానాంది. మీరు బైబిల్లో చూడండి, చాలా సందర్భాల్లో చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను. సొదొమ గొమొరాలను గూర్చిన మొర నా సన్నిధికి వచ్చింది, అది అట్లున్నదో లేదో చూచుటకు నేను దిగి వచ్చానని అబ్రహాముతో దేవుడు ఆదికాండం 18వ అధ్యాయంలో చెప్పారు. అలాగే నినివేను గూర్చినటువంటి మొర నా యొద్దకు వచ్చింది. నినివే నాశనం అవుతుందని చెప్పు యోనా, నువ్వు వెళ్ళు అని చెప్పు అన్నాడు. కాబట్టి బబులోను వారు చేసినటువంటి శ్రమను గురించి నేను విన్నాను. బబులోను కూలిపోతుందని ప్రకటించు. అర్థమవుతుందా? అష్షూరు వారికి, దమస్కు వారికి, సిరియన్స్కు ఇలా సంభవిస్తుందని చెప్పు. ఏంటి అర్థం? దేవుడు ఒక ఇశ్రాయేలీయులదే కాదండి, లోకములో ఉన్న సమస్త జనులు, సమస్త దేశాలు, సమస్త జాతులు, సమస్త మతాల వారు, వారందరినీ చూస్తున్నాడు, వారందరి యొక్క మొరలు వింటున్నాడు. అయితే దేవునికి ఎన్ని మొరలు వెళ్ళినా ఈ మొర విన్నప్పుడు ఆయనకు ఒక్కటి జ్ఞాపకం వచ్చేసింది. ఏమిటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అబ్రహాము ప్రభు సన్నిధులున్నాడు పరదేశున, ఇస్సాకు పరదేశునున్నాడు,
యాకోబు పరదేశుడున్నాడు, కానీ అతని సంతానం ఐగుప్తుల్లోనే ఉన్నారు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరదేశు భూతి గ్రంథాల్లో ఉంది. దేవుడు ఆకాశము పైన ఉన్నాడు, మానవుడు భూమి మీద ఉన్నాడు. 3 different places were identified. పరలోకమందున్న దేవుడు పాతాళములో ఉన్నటువంటి పరదేశంలో ఉన్న తన భక్తులకు వారు భూమి మీద ఉన్నప్పుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఉన్న వారి వారసులను ఆయన జ్ఞాపకం చేసుకుని విమోచించడానికి దిగొస్తున్నాడు. చూడండి, పాతాళము, భూమి, పరలోకము, ఈ మూడింటి కనెక్షన్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ ఆయన ఆధీనమే. ఇవన్నీ ఆయన ఆధీనమే. జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఆయన పైనుండి కిందకు చూశాడు. ఒక్కసారి అంతా కనపడుతుంది. ఒకసారి కెమెరా ఇటు తిప్పు బాబు అంటారు. అంటే కెమెరా అటు ఫోకస్ చేస్తే అక్కడ ఉన్నదంతా కనబడుతుంది. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన చూచెను. వై హీ లుక్డ్ అట్ దెమ్? బికాజ్ హీ హర్డ్ ద క్రై ఆఫ్ ద పీపుల్ అండ్ హీ రిమెంబర్డ్ ద covenant with his children, with his beloved people. తను ప్రేమించిన 3 గొప్ప వ్యక్తులతో దేవుడిచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకుని తల త్రిప్పి ఇజ్రాయేలీయులను చూచెను. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. నీకు విషయం తెలుసా? ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు నీవు నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన సమీపంగా ఉన్నట్టే. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన మొరను అలక్ష్యం చేయక లక్ష్యముంచువాడు. ఇజ్రాయేలీయులను చూచెను. దాట్స్ వై హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. పరలోకము నుండి భూమి మీద కాదు దిగిరాటన్న కారణం ఆయన వారిని చూచెను. మీరు జాగ్రత్తగా వినాలి. చూచిన అనే పదం ఎందుకు రాశాడంటే మొర వినగానే ఆయన యాక్షన్లోకి రాలా, చూశాడు. మొర ప్రార్థన, అభ్యర్థన, అది అవునా కాదా చూసిన తర్వాతే యాక్షన్లోకి వచ్చాడు. అర్థమవుతుందా మీకు? విన్నాడు, వినగానే స్పందించాల, చూశాడు. కౌంటర్ పార్ట్ ఉంది అక్కడ, చూశాడు. విన్నదాన్ని చూసిన దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. ఆయన మ్యాచ్ చేయాలి, 2 కూడా టాలీ చేశాడు. చేసిన తర్వాత వారి యందు లక్ష్యముంచెను. అండ్ గాడ్ సా ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గాడ్ న్యూ. దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు. అండ్ గాడ్ న్యూ అంటే లక్ష్యముంచాడు, తెలుసుకున్నాడు. yes it is true అని తెలుసుకుని he began the work of redemption. he began the work of redemption. ఆయన విమోచన పనిని ప్రారంభం చేస్తున్నాడు. అంతే, దిగొచ్చేశాడు. పరలోకం నుండి యెహోవా దూతగా ప్రత్యక్షమై హోరేబు పర్వతం దగ్గర మండుచూ ఉన్నటువంటి పొదలో ఆయన ఉండి ప్రత్యక్షమై మోషేని పిలిచి పని పురమాయిస్తున్నాడు. అర్థమవుతోందా? దేవుని యొద్దకు మొరచేరెను ఒక కారణము, దేవుడు మొరవినను 2వ కారణము, 3 దేవుడు నిబంధన జ్ఞాపకము చేసుకొనెను, అందువలన దేవుడు వారిని చూచెను 4వ కారణం. 5వ కారణం, వారి యందు యెహోవా లక్ష్యముంచెను. అండ్ గాడ్ న్యూ దెమ్. లక్ష్యముంచాడు. లక్ష్యముంచానంటే హీ వాంట్స్ టు అటెండ్ దెమ్, హీ వాంట్స్ టు హెల్ప్ దెమ్. వాళ్ళకి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. వారికి స్పందించడానికి ఇష్టపడుతున్నాడు. వారికి జవాబు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు.
వారికి రక్షకుడిని పంపడానికి ఇష్టపడుతున్నాడు, వారిని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ న్యూ దెమ్. దేవుడు మనకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడాలి అంటే నీ మొర వెళుతోందా ఆయన యొద్దకు? హృదయపూర్వకంగా మీరు ప్రార్థన చేస్తే దేవుడు పట్టించుకుంటాడు. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు, జవాబిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. స్నేహితులారా, ప్రేమ సాక్షి టీవీలో ద గాడ్ ఆఫ్ ద బైబిల్, దేవుని గురించి విశేషమైన వర్తమానాలు ఇస్తున్నాము. వీటికి సహకారులు కావాలి, ప్రార్థింపమనవి. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీరు మా మొర వినటానికి ఇష్టపడుతున్నారు, అందుకు కృతజ్ఞతలు. మీకు స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకుని లక్ష్యముంచి చూచి విని స్పందించి ప్రత్యక్షమయ్యే దేవుడు, ఇది తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేయండి. నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.